రత్నాకరుడు ఎందుకు నాయనా అంత తాపత్రయం? అయినా ఈ దోపిడీలు దొంగతనాలు ఈ పాపకార్యాలు ఎవరి కోసం చేస్తున్నావు? "హ్మ్, నా కుటుంబం కోసం, నా భార్య పిల్లలు తల్లిదండ్రుల కోసం. నీ కర్తవ్యం గొప్పదే నాయనా. కానీ అలా దోపిడీలు దొంగతనాలు చేయడం పాపం కదూ. ఈ పాపం నిన్ను ఎప్పటికైనా వెంటాడుతుంది తెలుసా? అయినా ఈ పాప ఫలితాన్ని నీ కుటుంబం పంచుకుంటుందా? ఒక్కసారి వారిని అడిగి చూడు" అని నారదుడు అంటాడు. అప్పుడు రత్నాకరుడు తన ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో ఇలా అడుగుతాడు. దేవి, నేను ప్రతిరోజు చేసే దొంగతనాలు దోపిడీలు ఈ పాపకార్యాల్లో ఫలితం నువ్వు సగం పంచుకుంటావు కదూ? ఏమయ్యో, కుటుంబ పోషణ అనేది ఇంటి యజమానిగా నీ బాధ్యత. పాపపుణ్యాలు ఒకరి నుంచి ఇంకొకరికి ఇవ్వలేం, అలాగే తీసుకోలేమని బదులిస్తారు సతీసుతులు తల్లిదండ్రులు. వాడి మాటలతో పశ్చాత్తాపం చెందుతాడు రత్నాకరుడు. అంతే, మనసంతా అగమ్యగోచరమైపోతుంది. తరువాత మరుసటి రోజున నారద మహర్షిని కలుస్తాడు రత్నాకరుడు. మహర్షి, నాకు మార్గం చూపండి స్వామి. నేను పామరుడినై పాపంలో మునిగిపోతున్నాను. నాకు ఎలాగైనా పాప విముక్తిని కలిగించండి స్వామి అంటూ నారదుణ్ణి వేడుకుంటాడు. అప్పుడు నారదుడు, రత్నాకర, రామ రామ అనే 2 అక్షరాల మంత్రాన్ని జపించు నాయన, అదే నిన్ను రక్షిస్తుంది అంటాడు నారదుడు. అప్పుడు రత్నాకరుడు నైమిషారణ్యంలో రామమంత్రాన్ని జపిస్తూ ఉంటాడు. అలా గడిచిన కొన్నేళ్ల తర్వాత చుట్టూ వల్మీకాలు అంటే పుట్టలు కూడా ఏర్పడిపోతాయి తన చుట్టూ. అలా బక్క చిక్కి బయట ప్రపంచంతో సంబంధం లేని ఆ రత్నాకరుని చెవిలో రామ 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 అంటూ నారదుడు 3 సార్లు పలుకుతాడు. ఆ తారక మంత్రాన్ని విన్నంతనే రత్నాకరుడు తపస్సు నుంచి బయటకు వస్తాడు. రత్నాకర, నీవు గొప్ప తపస్యాలివయ్యావు. నీ తపస్సుతో నీవు మళ్లీ జన్మించావు. ఈ వాల్మీకం అనగా పుట్ట నుంచి పుట్టావు కాబట్టి నీవు వాల్మీకి నామంతో లోక కళ్యాణం కోసం యుగ యుగాలకు తరతరాలకు మానవులకు స్ఫూర్తిదాయకంగా నిలిచే ఓ బృహత్తర కావ్యాన్ని రాస్తావు అంటూ ఆశీర్వదిస్తాడు నారద మహాముని. ఇది బోయ నుండి మహారుషి వరకు సాగే వాల్మీకి జీవనయానం.